దానికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, అట్లే ఇంకోవైపు 100 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, మరొక వైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్. 3 బలమైన రాజకీయ శక్తులను ఢీకొనాలంటే చాలా సాహసం కావాలి. ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు, దుస్సాహసం. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు. ఉన్నదల్లా ఒక్కటే, తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం. ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం, ఇది మాత్రమే కేసీఆర్ గారిని మొండి ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపించినాయి. ఇక సరే, తర్వాత జరిగింది చరిత్ర. పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం మీకు తెలుసు, కేసీఆర్ గారి త్యాగం మీకు తెలుసు, కేసీఆర్ గారి పోరాటం తెలుసు, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న తీరు కూడా మీకు తెలుసు. తదనంతరం 10 ఏళ్లు అద్భుతంగా రాష్ట్రాన్ని, ఆనాడు మాకు ఒకసారి ఒక సందర్భంలో అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, ఢిల్లీలో జనరల్ గా నాయకులు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు, లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ మీరు అదృష్టవంతులయ్యా, బెస్ట్ అడ్మినిస్ట్రేటరు కేసీఆరే, బెస్ట్ అజిటేటరు కూడా కేసీఆరే, అది మీ అదృష్టం అని వారు చెప్పారు. అట్లా 10 ఏళ్లు అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్, దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్. కానీ ఈ మధ్యన మరి మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుడిని తూలనాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది.